ఈనాటి కార్యక్రమంలో పార్కిన్సన్ అనేటటువంటి సమస్యకి ఏ విధమైనటువంటి ఆసనాలు వేయాలి, ముద్రలు చేస్తే మంచిదన్న దాని విషయంగా తెలుసుకోబోతున్నాం. వయసు పెరిగే కొద్దీ చాలామందిలో వాళ్ళ యొక్క కొన్ని అవయవాలు వాళ్ళ యొక్క ప్రమేయం లేకుండా వణకడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. తద్వారా వారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. తల భాగం వణకడం, చేతులు వణకడం, నడిచేటప్పుడు కాళ్ళు సపోర్ట్ చేయకపోవడం, రాసేటప్పుడు, అదేవిధంగా ఏదైనా పనులు చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు ఏదైనా వస్తువును సరిగా పట్టుకోలేకపోవడం, అదేవిధంగా సంతకం పెట్టేటప్పుడు ఈ విధంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఈ రకమైనటువంటి శారీరక రకమైనటువంటి సమస్యలకి కొన్ని ఆసనాలు ఉపయోగపడతాయి. అందులో కొన్ని ముఖ్యమైనటువంటి ఆసనాలు వృక్షాసనం, అదేవిధంగా త్రికోణ ఆసనం, వాయుముద్ర. ఇప్పుడు వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. వృక్షాసనం మేట మీద సమాంతరంగా నిలబడిన తర్వాత పాదాలు రెండు జతలో ఉంటాయి. రెండు హస్తాలు శరీర పక్క భాగాలకు ఇరువైపులా ఆనుకున్న విధంగా ఉంటాయి. ఇప్పుడు కుడికాల మీద నిదానంగా బ్యాలెన్స్ చేసుకొని ఎడమ కాల్ని ఫోల్డ్ చేయాలి. ఎడమ కాలును ఫోల్డ్ చేస్తూ మోకాల పై భాగం నుంచి తొడ భాగం దగ్గర ఆనించి ఉంచాలి. ఈ స్థితిలో పూర్తిగా శరీరాన్ని కుడికాల మీదే బ్యాలెన్స్ చూసుకోవాలి. ఈ స్థితిలో రెండు చేతులు పైకి లేపి రెండు చేతుల యొక్క అరిచేతులను తాకించి చేతులు స్ట్రైట్గా ఉంటాయి. ఆసన భంగిమలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రెండు చేతుల్ని రిలీజ్ చేసి యథాస్థానానికి తీసుకొని వచ్చి ఎడమ కాల్ని కుడికాలు జతలోకి తీసుకొని రావాలి. ఇప్పుడు రెండో వైపు చేస్తాం. ఎడం కాలు మీద శరీరాన్ని అంతటిని బ్యాలెన్స్ తీసుకొని కుడికాలతో చేస్తాం. ఇప్పుడు కుడికాలను రేజ్ చేస్తూ కుడికాలను ఫోల్డ్ చేసి కుడికాలు యొక్క అరికాల్ని ఎడమ కాలు యొక్క తొడ భాగం దగ్గర తాకించే విధంగా ఉంచాలి. రెండు చేతులు రేజ్ చేసి ఇప్పుడు రెండు అరిచేతులు తాకించే విధంగా ఉంచాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రెండు చేతులను రిలీజ్ చేయండి. కుడికాల్ని ఎడంకాలు జతలోనికి తీసుకొని రండి. ఇప్పుడు త్రికోణ ఆసనం చేస్తాం. త్రికోణ ఆసనం రెండు కాళ్ళని ఒక 2 feet డిస్టెన్స్లో స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఎడమ కాలు యొక్క పాదాన్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేసే విధంగా ఉంచాలి. ఇప్పుడు రెండు చేతుల్ని రేజ్ చేస్తూ శ్వాసను తీసుకుంటూ షోల్డర్స్ హైట్ వరకు రేజ్ చేయాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ లెఫ్ట్ సైడ్ బెండ్ అవుతూ లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ని టచ్ చేసి మీ యొక్క రైట్ హ్యాండ్ ఆకాశం వైపు స్ట్రైట్గా ఉంటుంది. మీ యొక్క దృష్టి కుడి చేతిని చూస్తున్న విధంగా ఉండాలి. కుడి చేతి యొక్క అరిచేయి ముందు వైపుకు చూస్తున్న విధంగా ఉండాలి. మోకాళ్ళు ఎక్కడా కూడా బెండ్ అవ్వకూడదు. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నిదానంగా సమాంతరంగా యథాస్థానానికి రండి. చేతులు దించండి. ఎడమ కాలుని సమంగా తెచ్చుకోండి. ఇప్పుడు ఎడమ కాలుతో చేసినట్టుగానే కుడి కాలు యొక్క పాదాన్ని కుడివైపుకి టర్న్ చేసి ఉంచాలి. ఇప్పుడు రెండు చేతులు శ్వాసను తీసుకుంటూ షోల్డర్స్ వరకు రేజ్ చేసి ఇప్పుడు కుడివైపుకు బెండ్ అవుతూ కుడి చేత్తో కుడి కాలును టచ్ చేసే విధంగా ఉంచి మీ యొక్క ఎడమ చేయి అరిచేయి ముందు వైపు చూస్తున్న విధంగా ఉండాలి. మీ దృష్టి ఎడమ చేతును చూస్తున్న విధంగా ఉండాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి.
1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు కుడి చేతిని కుడి కాలు నుంచి వేరు చేసి యథాస్థానానికి రావాలి. ఇప్పుడు రెండు చేతులు రిలీజ్ చేసి రెండు కాళ్ళు సమంగా తెచ్చుకోవాలి. రెండు చేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా మోకాళ్ళ పైన ఉంచాలి. ఈ స్థితిలో చూపుడు వేలు మాత్రం ఫోల్డ్ చేసి బొటన వ్రేలుని చూపుడు వేలు పైన ఉంచాలి, ఆనించి ఉంచాలి. మధ్య వ్రేలు, ఉంగరపు వ్రేలు, చిటికెన వ్రేలు స్ట్రైట్గా ఉంటాయి. వెన్ను నిటారుగా ఉంచుకోవాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. హెడ్ స్ట్రైట్గా ఉంటుంది. ఈ స్థితిలో కళ్ళు మూసుకోవాలి. ఇప్పుడు గమనమంతా శ్వాస పైన ఉంచి పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు నిష్పత్తిని పాటిస్తూ శ్వాసని నిదానంగా తీసుకొని నిదానంగా విడిచిపెట్టాలి. శ్వాసను తీసుకొని శ్వాసను పూర్తిగా విడిచిపెట్టాలి. గమనమంతా శ్వాస పైన ఉండాలి. మీరు శ్వాసను తీసుకుంటున్నప్పుడు ఆరోగ్య శక్తిని మీలోనికి ఆహ్వానిస్తున్నట్టుగా, శ్వాసని విడిచిపెట్టినప్పుడు మీలో ఉన్న రోగశక్తిని బయటికి పంపించి వేస్తున్నట్టుగా భావన చేయాలి. పూర్తిగా ఏకాగ్రతతో, శ్రద్ధతో మనస్సు పెట్టి చేసినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు తొందరగా కనిపిస్తాయి. మనస్సు నిర్మలంగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. చూశారు కదండి, ఈ యొక్క వృక్షాసనాన్ని, త్రికోణాసనాన్ని కనుక ప్రతిరోజు కూడా ఒక 5 సార్లు చొప్పున ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి చేసినట్లయితే వారిలో చాలా మంచి మార్పుల్ని తొందరగా గుర్తించవచ్చు. అదేవిధంగా ఈ వాయుముద్ర చేయడం ద్వారా కూడా బాడీలో ప్రాణిక్ ఎనర్జీని బాగా పెంచడం ద్వారా మరి ఈ రకమైనటువంటి ఒడికిడి సమస్య అనేటటువంటి దాన్ని బాగా తగ్గించుకోవచ్చు.